అమిత్ షా చేయండి. అమిత్ షా గారి అనుచిత వ్యాఖ్యలు వెంటనే అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు వెంటనే అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు వెంటనే జై కాంగ్రెస్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అమిత్ షా వెంటనే సస్పెండ్ చేయాలి. అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. అమిత్ షా అనుచిత వాక్యాలు వెంటనే ఉపసంహరించుకోవాలి. అమిత్ షా అనుచిత వాక్యాలు వెంటనే ఉపసంహరించుకోవాలి. అమిత్ షా అనుచిత వాక్యాలు వెంటనే ఉపసంహరించుకోవాలి. జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ డౌన్ డౌన్ జై కాంగ్రెస్. డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ 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 అమిత్ షా. డౌన్ డౌన్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెంటనే ఖండించాలి. డౌన్ డౌన్ అమిత్ షా. డౌన్ డౌన్. కేంద్ర కేబినెట్ అమిత్ షా వెంటనే సస్పెండ్ చేయాలి. కేంద్ర కేబినెట్ అమిత్ షా వెంటనే సస్పెండ్ చేయాలి. అంబేద్కర్ పై అమిత్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రియాంక గాంధీ నాయకత్వం. వర్ధిల్లాలి. ప్రియాంక గాంధీ నాయకత్వం. వర్ధిల్లాలి. మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం. వర్ధిల్లాలి. మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. వెంటనే శర్మారెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వైఎస్ శర్మారెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం. అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. అమిత్ షా డౌన్ డౌన్ వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి పిలుపు మేరకు మొన్న 17వ తేదీన పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రులు మరి మా అమిత్ షా గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవటం అంట ఆయనకు నష్టం జరుగుతుంట. భగవంతుడు తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారనే అనుచిత వ్యాఖ్యలు చేసి అంటే ఆయనకి ఒక దళిత నాయకుడు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారత రత్న గ్రహీత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఆయన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడో మరి దానికి బీజేపీలో ఒక్క నాయకుడు కూడా ఖండన చేయలేని నరేంద్ర మోడీ ఆయన చెప్పినట్టు వినటమే తప్ప ఈ వ్యాఖ్యలు సరైనవి కావు, ఒక వర్గాన్ని ఒక మతాన్ని దూరం పెట్టినట్టుగా మాట్లాడుతున్నాడని ఖండించలేనటువంటి అసమర్థ ప్రధాని ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ అని మేము స్పష్టం చేస్తున్నాం. మా యువనేత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో సభ్యులందరూ కూడా గొంతెత్తి చెప్పారు ఇది అనుచిత వ్యాఖ్యలు. మరి ఎందుకంటే దేశంలో అందరూ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగ నిర్మాతగా కొలుస్తూ అందరం కూడా ఆయన ఎంతో గౌరవిస్తే అమర్యాదకరంగా మాట్లాడని విధంగా మాట్లాడినటువంటి మరి అమిత్ షా మీద ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పి వెంటనే సస్పెండ్ చేయమంటాం కేంద్ర మంత్రివర్గం నుండి. ఎందుకంటే ఆయన గత చరిత్ర చూస్తేనే గోద్రా సంఘటనలో కూడా మీరు చూశారు. ఆ రోజున గోద్రా సంఘటనలో ఎంతమంది చనిపోయారో అయినప్పటికీ ఎటువంటి చర్యలు లేవు. ఇవాళ ఒక ఇంటర్నేషనల్ డాన్ని మీ ఇలా హోంమంత్రిగా పెట్టుకుని వ్యవహరిస్తున్నాడు నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ చేసే విషయాల మీద ఏంటో మీరు భగవంతుడు తెలుసుకుంటే స్వర్గానికి వెళ్తారు. అమిత్ షా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని వద్దు అని చెప్తున్నాడంటే ఈ దేశ రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉందో ఒక్కసారి దేశ ప్రజలందరికీ అర్థమైంది. దేశ ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు నరేంద్ర మోడీ వెంటనే పదవి నుంచి తప్పించండి, లేకపోతే ఈ దేశ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. ఇవాళ మనం చూసాం మణిపూర్ సంఘటన చూస్తే మరి ఒక మైనారిటీస్ క్రిస్టియన్స్ అని చెప్పి వాళ్ళని ఎంత ఊచకోత కోసి ఎంతమంది చనిపోయారో చూస్తే ఇవాళ దేశ ప్రధాని సిగ్గుపడాలి. ఈరోజు కూడా వెళ్ళి వాళ్ళని పలకరించలేదంటేనే ఇవాళ వర్గాలు మతాలకి ఎంత ఆరాధ్య దేవుడో మన నరేంద్ర మోడీ అర్థమవుతుంది. ఈ నరేంద్ర మోడీ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ మా యువనేత రాహుల్ గాంధీ కావచ్చు, మా రాష్ట్రంలో ఎవరైతే వైఎస్ శర్మారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మనం
ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం. ఖచ్చితంగా మనల్ని ఈ దేశ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరం కూడా త్యాగాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి భవిష్యత్ కార్యక్రమాన్ని యువనేత రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో శర్మల రెడ్డి గారు తీసుకున్నారు. ఆ కార్యక్రమంలో మరి ఏలూరు జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని అందరం కూడా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా నరేంద్ర మోడీ అసలు స్వరూపం బయటపడిందని మీకు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం.